ఒకడిని చంపకుండా నిన్నాపి తప్పు చేశాన్రా. ఢిల్లీ వచ్చి నీ విషయంలో నన్నే బెదిరించెళ్ళాడు. వాడిని నీకు అప్పచెప్పకుండా తప్పు చేశాన్రా. ఇప్పుడు వాడు ఇక్కడే ఉన్నాడు. ఏం చేయలేకపోయావు. వాణ్ణి నీ కసి తీరా మా కసి తీరా ముక్కలు ముక్కలుగా నరికే. వాడు నాకు ముందే దొరికాడు నాన్న. 2 ఆర్టీఐ మనుషుల్ని వేసేమని చెప్పాడు బాబాయ్. అక్కడ వాడు కూడా కనిపించాడు. నన్ను కూడా కొట్టి వాళ్ళని సేవ్ చేసి వెళ్ళిపోయాడు. ఒక రకంగా మీ మినిస్టర్ పదవి పోవడానికి కూడా కారణం వాడే. 1000 కోట్ల ఆస్తున్న రవికాంత్ కొడుకు వాడు. రవికాంత్ కొడుకు రోజు రోజుకి వాడిని చూస్తుంటే భయం వేస్తుందన్నా. సాయంత్రం వాడు చెరువు దగ్గరికి వెళ్తున్నాడంట. ఈ ఫ్యాక్టరీకి వచ్చే చెరువు నీళ్ళు నాపేసి పొలాలకు పంపిస్తున్నాడంట. హలో, ఎలా ఉన్నావు రవి? ఎవరు? వెంకటరత్నం. ఈ ఊరి నుంచి వెళ్లిపోయి చాలా పెద్దవాడివైపోయావు. ఒక రకంగా ఇది మా వల్లేనని చాలా సంతోషపడుతుంటాం. అంత సంపాదించి నీ కొడుకును మళ్లీ ఊరికి పంపించావేంటి రవి? నువ్వే డేంజర్ అనుకున్నావు, కానీ వాడు నీకంటే డేంజర్ లా ఉన్నాడు. నేను ఈ ఊరి నుంచి పంపిస్తే సరిపోయింది. వాడిని మాత్రం ఈ లోకం నుంచి పంపేయాలి. వచ్చి వాడి బాడీని తీసుకెళ్ళు. వెంకటరత్నం, వెంకటరత్నం.
సిచ్యువేషన్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకే డాక్టర్ ఎస్ తను ఎలాగైనా బతకాలి డాక్టర్. హీఈస్ మై లైఫ్. ప్లీజ్ డాక్టర్. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్, డోంట్ వరీ. తను లేకుండా బతకలేనమ్మా. తను నాకు కావాలమ్మా. ఏంటి చారు, అతను నీకు ముందే తెలుసా? తెలుసు, హైదరాబాద్ లోనే పరిచయం. ఒకరంటే ఒకరికి ప్రాణం కూడా. కానీ తర్వాత మన ఊరు నుంచి వెళ్లిపోయిన రవికాంత్ గారి అబ్బాయిని తెలిసి దూరంగా పెట్టాను. నాకు తెలియకుండా ఈ ఊరు వచ్చాడమ్మా. తనని ఇక్కడ చూసి నా కోసమే వచ్చాడనుకుని ఇంకా దూరంగా పెట్టాను. కానీ తనకి నాకన్నా ఈ ఊరే ఎక్కువ అమ్మా. మంచోడు నాన్న, నీకన్నా నాకన్నా ఈ ఊరు కన్నా మంచోడు. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ డాక్టర్ గణేష్. 2 చోట్ల స్టాబింగ్ జరిగింది, చాలా బ్లడ్ పోయింది. సర్జరీ చేశాం, నౌ హీస్ ఆల్ రైట్. హాస్పిటల్ మొత్తం తనే దగ్గరుండి ఎంత బాగా చేయించాడు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ హీ వాస్ డూయింగ్. ఈరోజు తనకే ఇక్కడ ఇలా చేయాల్సి వస్తుందని అనుకోలేదు. సారీ సార్. ఊరు మారలా, మీరు మారలా. బతుకుతున్నారు, బతికేయండి. ఒక్క కొడుకురా, ఒక్కగాని ఒక్క కొడుకు. అన్ని బతకనివ్వండిరా. అరే ఏముందిరా ఈ ఊర్లో? మన నేల, మన ఊరు, బతికేయాలి అంతే. బతకండి. 2 పూట్ల 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంట్రా. ఆడ వెళ్ళిపోతే మీరందరూ ఏమైపోతారేనా? రేయ్, జీవితాంతం మీరందరూ బతికినంత కాలం నేను పోషిస్తారా అందరినీ? నా కొడుకు ఎవరు అయితే రేయ్ ఒక్క రేయ్, నా కొడుకు నా దగ్గరికి పంపించేయండిరా. నా కొడుకుని నా దగ్గరికి పంపించేయండిరా ప్లీజ్. నీ వల్ల అడి ఊరు వచ్చాడంట. నువ్వంటే చాలా ఇష్టం విన్నాను. వీలైతే ఊరు వదిలేసి వచ్చేయమ్మా. ఇక ఆడికి ఊరికి సంబంధం ఉండదు. నాకేం కాలేదమ్మా, చిన్న దెబ్బ అంతే. 5 అన్యాయంగా చనిపోయారమ్మా, కాపాడలేకపోయినా. వెళ్ళొచ్చుగా డాక్టర్, చాలా పనులున్నాయి. వద్దు బాబు, జరిగింది చాలు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు రాకముందు ఈ ఊళ్ళో చాలా బాగా బ్రతకలేదేమో కానీ బ్రతికే ఉన్నావు. ఇంత జరిగిన తర్వాత అసలు బ్రతికుంటామా లేదా అని భయమేస్తుంది. దయచేసి నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో హర్ష. మమ్మల్ని ఈ ఊరిని ఇలా బతకనివ్వు ప్లీజ్ హర్ష.
అసలు నీ ఏడు పొల్లేరా ఈ ఊళ్ళో గోలంతా. ముందు నీ పొలం అప్పు చెప్పి ఈ ఊరు వదిలి వెళ్ళిపోతే అంత సాఫీగా జరిగిపోద్ది. ఆ పొలాన్ని నమ్ముకునే మేమంతా బతుకుతున్నాం బాబు. రేయ్,